100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ అరుదైన ముహూర్తంలో వేలాది మంది సాక్షిగా అందరూ చూస్తూ ఉండగానే ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వేశాడు కార్తికేయ వర్మ. మయూర రాయల్ ప్యాలెస్లో ఒక క్షణం పాటు శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. కానీ ఆ నిశ్శబ్దం ఎక్కువసేపు నిలవలేదు. అది బద్దలవుతున్న అగ్నిపర్వతానికి ముందున్న భయంకరమైన ప్రశాంతత మాత్రమే. కార్తిక్ అంటే సింహంలా గర్జించారు సంజన్ తండ్రి విశ్వనాథ్. ఆ గర్జనకు మండపం దద్దరిల్లింది. వేదిక మెట్లెక్కిన విశ్వనాథ్ ఒక ఉదుట్న వెళ్ళి కార్తిక్ కాలర్ పట్టుకున్నాడు. ఏం చేశావురా నువ్వు? నా కూతురి జీవితంతో ఆడుకుంటావా? ఎంత ధైర్యం నీకు? నిన్ను ప్రాణాలతో వదలను అంటూ ఊగిపోయాడు. వెంటనే ప్యాలెస్లో ఉన్న కార్తిక్ ప్రైవేట్ బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డులు పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వనాథ్ను అడ్డుకోబోయారు. కార్తిక్ తన చేతిని పైకెత్తి బౌన్సర్లను ఆపాడు. విశ్వనాథ్ చేతులు తన కాలర్ మీద ఉన్న అతని ముఖంలో ఇసుమంతైన భయం కానీ అపరాధ భావం కానీ లేవు. నా కాలర్ వదలండి విశ్వనాథం గారు. నేను నా భార్య మెడలో తాళి కట్టాను అంతే తప్ప మీ అమ్మాయికి ఇలాంటి హాని చేయలేదు. పెళ్ళి కాకుండానే ఆగిపోయింది కాబట్టి సంజనకి వేరే పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు కనీస జాలేని స్వరంతో. ఛట్, ఎంత పొగర్రా నీకు అంటూ వెనక నుంచి వచ్చిన కార్తిక్ తండ్రి రంగనాథ వర్మ కొడుకు చెంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బకు కార్తిక్ తల పక్కకు తిరిగింది. కానీ వెంటనే ముఖం సరిచేసుకుని తండ్రి వైపు తీక్షణంగా చూశాడు. డాడ్, మీరు నా మీద చేయి చేసుకున్న మొదటిసారి, బహుశా ఇదే చివరిసారి. ఈ రోజుతో నా జీవితం మీద మీకు ఉన్న అధికారం అయిపోయింది. వర్మ గ్రూప్ సామ్రాజ్యానికి నేను రాజుని. ఈ క్షణం నుంచి ఈ పక్కన ఉన్న అమ్మాయి నా మహారాణి అని కిందపడి వెక్కి వెక్కి ఏడుస్తున్న మేఘన భుజం పట్టుకుని పైకి లేపాడు. మేఘన అతని చేతిని అసహ్యంగా విదిలించుకుంది. తన మెల్లో పడిన మంగళసూత్రాన్ని తెంచేయాలని తన 2 చేతులతో గట్టిగా లాగింది. మంగళసూత్రం తెగలేదు కానీ ఆమె మెడ చుట్టూ గీసుకపోయి రక్తం రావటం మొదలైంది. వద్దు, నాకు ఈ పెళ్ళి వద్దు, నన్ను వదిలేయండి. నేను మీకెంత బతిమలాడానో నా బతుకు నాకు ఇచ్చేయండి అని కాళ్ళు పట్టుకున్నాను కదా, ఎందుకు నన్ను ఇలా బలిపశువుని చేశారు అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది మేఘన. కార్తిక్ వెంటనే ఆమె 2 చేతులు గట్టిగా పట్టుకొని ఆమె చెవ దగ్గరగా వంగి, ఆ సూత్రాన్ని తెంచావంటే రేపు ఉదయం మీ అమ్మ శవాన్ని చూస్తావు మేఘన. ఇది నా వార్నింగ్ అని భయంకరంగా గుసగుసలాడడం. ఆ మాట వినగానే మేఘన చేతుల్లో బలం ఉడిగిపోయింది. తల్లి ప్రాణాల భయం ఆమె చేతులను కట్టేసింది. కళ్ళల్లోంచి నీళ్లు దారిలా కారుతూ ఉండగా ఒక శిలాప్రతిమలా నిలబడిపోయింది. మండపం కింద కుప్పగూలిపోయిన సంజన్ నెమ్మదిగా పైకి లేచింది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఆరలేదు, కానీ ముఖంలో ఒక విచిత్రమైన స్థైర్యం కనిపిస్తుంది. తన పెళ్లి పట్టుచీరను సరిచేసుకొని నెమ్మదిగా వేదిక మీదకు నడిచింది. ఆమెను చూసి అందరూ మౌనంగా ఉండిపోయారు. సంజన వెళ్ళి కార్తిక్ ముందు నిలబడింది. కార్తిక్, ఆమె గొంతు వణుకుతుంది కానీ దృఢంగా ఉంది. నువ్వొక వ్యాపారవేత్తవి కదా, ఏది లాభమో ఏది నష్టమో లెక్కలేసుకుని బతికేవాడివి. ఒకవేళ నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించి ఉంటే, ఆ విషయం నాకొక మాట చెప్పు ఉంటే నేను సైలెంట్గా తప్పుకునేదాన్ని. నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను ప్రాధేయపడలేదు, నువ్వే అంగీకరించావు. మరి ఈరోజు అందరి ముందు నన్ను, నా కుటుంబాన్ని ఇలా రోడ్డు మీద నిలబెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు నాటకమాడావు? కార్తిక్ ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, నిజం చెప్పమంటావా సంజన? నేను ఈ అమ్మాయిని ప్రేమించలేదు. ఈమె నాకొక పిచ్చి, ఒక వ్యసనం. ఈమెను దక్కించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. కానీ అదే సమయంలో మన 2 కంపెనీల మధ్య ఉన్న 100 కోట్ల మెర్జర్ ఒప్పందం నాకు కావాలి. నా వ్యాపారం నాకు ప్రాణం, అందుకే నిన్ను పెళ్లికి ఒప్పించాను. కానీ ముహూర్తం దగ్గర పడుతూ ఉంటే ఈ జీవితకాల బంధంలో ఈమె తప్ప వేరొకరు ఉండకూడదని నా ఉన్మాదం నన్ను శాసించింది. అంతే, నీ స్థానంలోకి ఈమెను లాక్కొచ్చాను అన్నాడు ఎంతో క్యాజువల్గా, ఒక ఫైల్ మార్చినంత సులువుగా. ఆ మాటలు విన్న సంజన గుండె ముక్కలైపోయింది. తన దేవుళ్ళ ఆరాధించిన మనిషిలో ఉన్న రాక్షసుడు ఇప్పుడు ఆమెకు స్పష్టంగా కనిపించాడు. ఆమె కళ్ళల్లోని ప్రేమ స్థానంలో అసహ్యం చోటు చేసుకుంది.
డాడీ అంటూ తన తండ్రి విశ్వనాథ్ వైపు తిరిగింది సంజన. ఇలాంటి ఒక శాడిస్టుతో, మనిషి విలువేంటో తెలియని ఒక రాక్షసుడితో మీరు నన్ను 1000 పీటల మీద కూర్చోబెట్టిపోయారు. ఈరోజు జరిగిందేదో నా మంచికే జరిగింది. వాడు నన్ను వదిలేసినందుకు నేను ఏడవటం లేదు. ఇన్నాళ్ళు ఒక జంతువుని ప్రేమించినందుకు బాధపడుతున్నాను. పదండి డాడీ, ఇలాంటి వాళ్ళ నీడలో ఒక క్షణం కూడా మనం ఉండకూడదని చెప్పింది. విశ్వనాథ్ కళ్ళు ఆనందంతో కోపంతో మెరిశాయి. తన కూతురి ధైర్యాన్ని చూసి గర్వపడ్డాడు. కార్తీక్ వైపు తిరిగి, విన్నావు కదరా, నా కూతురు నిన్ను తృణీకరించి వెళ్ళిపోతుంది. కానీ నిన్ను వదలను. వర్మ గ్రూప్ సామ్రాజ్యాన్ని ఆర్థికంగా ఎలా దెబ్బతీయాలో నాకు తెలుసు. నీ పతనం మొదలైంది కార్తీక్. కౌంట్డౌన్ స్టార్ట్ నౌ అని వార్నింగ్ ఇచ్చి తన కూతుర్ని భార్యను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వనాథ్. విశ్వనాథ్ కుటుంబం వెళ్ళిపోగానే అతిథులు కూడా ఒక్కొక్కరుగా అక్కడి నుంచి జారుకున్నారు. మీడియా వాళ్ళను బౌన్సర్లు బలవంతంగా బయటకు గెంటేశారు. మయూర ప్యాలెస్లో ఇప్పుడు మిగిలింది కేవలం కార్తీక్ కుటుంబం మరియు కన్నీటి మడుగులో ఉన్న మేఘన మాత్రమే. కార్తీక్ తల్లి పద్మావతిదేవి కోపంతో ఊగిపోతూ వేదిక మీదకు వచ్చింది. మేఘన వంక అసహ్యంగా చూసింది. చీ, ఎంత కుటిలమైన బుద్ధినిది. నా కొడుకు మీద ఏ మందు వేశావే? 100 కోట్ల ఆస్తి మీద కన్నేసి వాణ్ణి మాయ చేసి అడ్డం పడి ఈ తాళి కట్టించుకున్నావా? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఒక బిచ్చగతవి నువ్వు. ఏ రోడ్డు మీద ఉండవలసిన దానివి ఇక్కడికి ఎలా వచ్చావే అని అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టింది. ఆ మాటలకు మేఘన్లో ఉన్న దుఃఖం, కోపం ఒక్కసారిగా ఉప్పొంగాయి. అప్పటి వరకు కింద పడి ఉన్న మేఘన కోపంగా పైకి లేచింది. ఆమె కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయి. ఆపండి మేడం అని గట్టిగా అరిచింది మేఘన. ఆమె అరుపులకు పద్మావతిదేవి ఉలిక్కి పడింది. బిచ్చగత్తను నేను కాదు, మీ కొడుకు. ప్రేమ కోసం, నా జీవితం కోసం నా చుట్టూ ఒక కుక్కలా తిరిగింది మీ కొడుకు. నాకు మీ ఆస్తి అక్కర్లేదు, మీ అహంకారం అక్కర్లేదు. మా అమ్మ ప్రాణాలను అడ్డు పెట్టుకొని బెదిరించి, బంధించి అందరి ముందు బలవంతంగా ఈ తాడును నా మెల్లో వేసింది సైకో. మీ కొడుకు ఒక ఉన్మాది, ఒక రాక్షసుడు. కావాలంటే ఈ క్షణమే మీ ఆస్తిని రాసి ఇవ్వమనండి. నాకొక్క రూపాయి కూడా వద్దు. నాకిచ్చిన ఈ నరకం నుంచి నన్ను పంపించేయమనండి అని ఏడుస్తూనే నిలదీసింది. పద్మావతిదేవి ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ముఖంలో ఒక వికృతమైన చిరునవ్వు ఉంది. అమ్మా, ఆమె చెబుతున్నది నిజమే. నేను ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే తను నా ప్రాణం. నా ఇష్టానికి అడ్డు చెప్పే రైట్ మీకు కూడా లేదు అన్నాడు కార్తీక్. రంగనాథ వర్మ కోపంతో రగిలిపోతూ, వీడు పిచ్చివాడైపోయాడు పద్మావతి. వీడి ఉన్మాదం వర్మ గ్రూప్ పరువుని బజార్న పడేసింది. ఈ అమ్మాయిని మన ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చే ప్రసక్తి లేదు అన్నాడు ఖచ్చితంగా. ఇంద్రప్రస్థం బంగ్లా నాది డాడ్. దాన్ని నేను నా సంపాదనతో కట్టించాను. అందులో ఎవరుండాలో, ఎవరు వెళ్ళాలో నేను నిర్ణయిస్తాను. మేఘన్ నా భార్య, ఆమె నా ఇంట్లో ఉంటుంది అని చెప్పి మేఘన చేయి పట్టుకుని లాక్కుంటూ ప్యాలెస్ బయటకు నడిచాడు కార్తీక్. మేఘన ఏడుస్తూ, సార్ వదలండి, నేను మీ ఇంటికి రాను, మా అమ్మ దగ్గరికి వెళ్తాను అంటూ గింజుకుంది. మీ అమ్మ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా మేఘన? ఇంద్రప్రస్థం బంగ్లాలో ఉంది. నేనిక్కడ నీ మెల్లో తాళి కడుతున్న సమయంలో నా మనసులో మీ అమ్మను అక్కడకు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు రాక తప్పదు అని వికృతంగా నవ్వాడు కార్తీక్. మేఘన గుండె ఆగినంత పనైంది. ఈ రాక్షసుడు తన జీవితంలోని ప్రతి అణువును తన గుప్పెట్లోకి తీసుకున్నాడని ఆమెకు అర్థమైంది. విధి లేక వాడి కారెక్కి కన్నీళ్లతో ఇంద్రప్రస్థం బంగ్లాకి బయలుదేరింది. ఇంద్రప్రస్థం బంగ్లా చేరుకోగానే కార్తీక్ కార్ దిగి మేఘనను లోపలి తీసుకెళ్లాడు. అప్పటికే ఆ హాల్లో ఒక మూల సోఫాలో ఆందోళనగా కూర్చుని ఉంది రాజేశ్వరి అమ్మ. కూతురెక్కడా, అసలు తన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారన్న భయంతో వణుకుతుంది. కార్తీక్తో పాటు కన్నీళ్లతో మెడలో పూలమాలలతో వస్తున్న మేఘను చూడగానే రాజేశ్వరి అమ్మ షాక్ అయింది. పరుగున వెళ్ళి కూతుర్ని గుండెలకు హత్తుకుంది. ఏంటమ్మా ఇది? మెల్లో ఈ తాళి ఏంటి? ఈ పూలమాలలు ఏంటి? ఎవరైనా బలవంతం చేశారా తల్లి అని గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. మేఘన తల్లిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మా,
వాడు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. నీ ప్రాణాలను అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడు అని నిజం చెప్పేసింది. రాజేశ్వరి అమ్మ కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. కార్తీక్ వైపు తిరిగి, ఒరేయ్, ఎంత క్రూరత్వం రానిది! డబ్బు ఉందని ఒక ఆడదాని ప్రాణాలతో శీలంతో ఆడుకుంటావా? నువ్వు బాగుపడవురా. నా కూతురి కడుపు కొట్టిన పాపం నిన్ను దహిస్తుంది అని శాపనార్థాలు పెట్టింది. కార్తీక్ అవేం పట్టించుకోకుండా సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని వాళ్ళ ఏడుపుని ఒక సినిమా చూసినట్టు ఆస్వాదిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి ప్యాలెస్ నుంచి కారులో ఇంద్రప్రస్థం చేరుకున్నారు రంగనాథవర్మ, పద్మావతిదేవి. గడప దాటి లోపలికి వస్తున్న రంగనాథవర్మను చూసి రాజేశ్వరమ్మ మాటలు ఒకసారిగా ఆగిపోయాయి. ఆమె కళ్ళు భయంతో ఆశ్చర్యంతో విప్పార్లాయి. ఆమె శరీరం మొత్తం వణకడం మొదలైంది. రంగనాథవర్మ కూడా రాజేశ్వరమ్మను చూసి ఆగిపోయాడు. అతని ముఖంలో రంగులు మారాయి. ఒక పాత జ్ఞాపకం, తాను చేసిన ఒక మహాపాపం అతని కళ్ళ ముందు మెదిలింది. ఇద్దరి మధ్య కొద్ది క్షణాల పాటు భయంకరమైన నిశ్శబ్దం నెలకొంది. మేఘన కన్నీళ్ళు తుడుచుకుని తల్లివైపు చూసింది. అమ్మా, ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది. రాజేశ్వరమ్మ వణుకుతున్న వేలుతో రంగనాథవర్మను చూపిస్తూ, వీడు వీడు రంగనాథవర్మ కదూ అని అడిగింది. కార్తీక్ సోఫాలోంచి లేచి, అవును, ఆయన నా తండ్రి, వర్మ గ్రూపు వ్యవస్థాపకుడు అన్నాడు గర్వంగా. ఆ మాట వినగానే రాజేశ్వరమ్మ పెద్దగా ఉన్మాదం వచ్చిన దాంట్లో నవ్వింది. ఆ నవ్వెనక అంతులేని విషాదం, ఆక్రోశం దాగి ఉన్నాయి. కార్తికేయ వర్మ, నీకు నీ తండ్రి ఒక గొప్ప వ్యాపారవేత్తలా కనిపిస్తున్నాడా? కానీ నా దృష్టిలో, దేవుడి దృష్టిలో వీడు ఒక నరహంతకుడు, ఒక రక్తం తాగే రాక్షసుడు అని అరిచింది. అందరూ షాక్ అయ్యారు. రంగనాథవర్మ భయంతో అడుగు వెనక్కి వేశాడు. ఏయ్, ఏంటి పిచ్చి ప్రేలాపన్లు? ఎవరిని అంటున్నావు నువ్వు అని అరవబోయాడు. రాజేశ్వరమ్మ ఏమాత్రం భయపడకుండా ముందుకు నడిచింది. గుర్తులేదా రంగనాథ్, 22 ఏళ్ల క్రితం సన్షైన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో నువ్వు చేసిన కోట్ల రూపాయల పన్ను ఎగవేత కేసు గుర్తులేదా? ఆ కేసులో జైలు పాలు కాకుండా నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం నీ కంపెనీలో ఒక సామాన్య అకౌంటెంట్గా పనిచేస్తున్న ఒక అమాయకుడి మీద ఆ నేరాన్ని మోపావు. పోలీసులు వాడిని కొట్టి కోర్టులో నిలబెట్టి సమాజం ముందు దొంగగా నిలబెడితే ఆ అవమానం తట్టుకోలేక వాడు గుండెపోటుతో చచ్చిపోయాడు. ఆ అమాయకుడి పేరు ప్రకాష్, నా భర్త, ఈ మేఘన తండ్రి. ఆ మాటలు వినగానే మేఘన గుండె పగిలిపోయినంత పనైంది. ఆమె కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. తన తండ్రి చావుకు కారణమైన ఆ రాక్షసుడు, ఆ ద్రోహి, ఇన్నాళ్ళు తను ద్వేషిస్తున్న ఈ రంగనాథవర్మనేనా? రాజేశ్వరమ్మ ఆవేశంగా మాట్లాడుతూనే ఉంది. ఒకప్పుడు మా ఇంటికి వచ్చి, ప్రకాష్, నా కోసం ఈ తప్పు నీ మీద వేసుకో, నేను బయటకు తీసుకొస్తాను అని కాళ్ళు పట్టుకున్నావు. నమ్మి ప్రాణత్యాగం చేస్తే మమ్మల్ని రోడ్డు మీద వదిలేసి నువ్వు మాత్రం ఈ వర్మ గ్రూప్ సామ్రాజ్యాన్ని కట్టుకున్నావు. నా భర్త రక్తం పునాదుల మీద నిలబడిన ఈ ఇంట్లోకి నా కూతుర్ని కోడలుగా తీసుకొచ్చావా రాక్షసుడా అని ఏడుస్తూ కుప్పగొలిపోయింది. కార్తిక్ కూడా ఈ నిజం తెలియదు. తన తండ్రి వ్యాపారం ఎలా మొదలుపెట్టాడో అతనికి తెలియదు. రాజేశ్వరమ్మ చెప్పిన మాటలకు అతను కూడా ఒక క్షణం స్థానమైపోయాడు. మేఘన కళ్ళల్లో కన్నీళ్ళు ఆగిపోయాయి. వాటి స్థానంలో అనంతమైన ద్వేషం, ప్రతీకారం పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు కార్తిక్ ఆమెకు కేవలం తన స్వేచ్ఛను హరించిన సైకోలా మాత్రమే కనిపించాడు. కానీ ఇప్పుడు అతను తన తండ్రిని పొట్టన పెట్టుకున్న హంతకుడి వారసుడు. మేఘన్ నెమ్మదిగా కార్తిక్ వైపు నడిచింది. ఆమె కళ్ళల్లోని ఆ కోపాన్ని చూసి కార్తిక్ కూడా ఒక అడుగు వెనక్కి వేశాడు. కార్తికేయ వర్మ, ఇన్నాళ్ళు నువ్వు ఆడుతున్న ఈ నాటకంలో నేను కేవలం ఒక బాధితురాల్ని మాత్రమే అనుకున్నాను. నా కన్నీళ్ళను చూసి నువ్వు ఆనందించావు. కానీ విధి వేసిన లెక్క వేరుగా ఉంది. మీరు మమ్మల్ని మోసం చేసి మా నాన్నను చంపి ఈ ఆస్తిని కూడబెట్టారు. ఆ పాపం ఊరికే పోలేదు. ఆ కర్మఫలమే నన్ను తిరిగి మీ ఇంట్లోకి తీసుకువచ్చింది అంది మేఘన. ఆమె గొంతులో ఒక భయంకరమైన నిశ్చలత్వం ఉంది. ఇప్పటి వరకు నువ్వు నన్ను వెంబడించావు, నా చుట్టూ బంధనాలు వేశావు.
కానీ ఈరోజు ఈ నిజం తెలిసాక ఈ బంధనాన్ని నేను తెంచుకోను. ఈ ఇంట్లోనే ఉంటాను. మీ తండ్రి పాపాలకు, నువ్వు నాకు చేస్తున్న రాక్షసత్వానికి వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది. నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరే వరకు మీ వర్మ గ్రూప్ సామ్రాజ్యాన్ని, మీ అహంకారాన్ని బూడిద చేసే వరకు నేను ఈ ఇంటి కోడలుగానే ఉంటాను. ఇదొక తండ్రి లేని కూతురి శపథం. తలుపు వేసి లోపలికి వచ్చిన కార్తీక్ మంచం మీద కూర్చుని ఉన్న మేఘన వైపు చూశాడు. ఎప్పట్లాగే ఆమె వెక్కి వెక్కి వేడుస్తుందని, తన కాళ్ళ మీద పడి తను వదిలేయమని బతిమలాడుతుందని అతను ఆశించాడు. కానీ అక్కడ దృశ్యం వేరుగా ఉంది. మేఘన ఏడవటం లేదు. ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి, కానీ అందులో కన్నీటి జాడలేదు. తన కళ్ళ ముందు ఉన్న అద్దంలో తన్ను తాను చూసుకుంటుంది. మెడలో ఆ రాక్షసుడు బలవంతంగా కట్టిన మంగళసూత్రం, నుదుటి మీద సింధూరం, ఇవి ఒకప్పుడు ఆమెకు మరణశాసనంలా కనిపించాయి. కానీ ఇప్పుడు అవి ఆమె చేతిలో ఆయుధాల్లా మారాయి. కార్తీక్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె వెనక వెళ్ళి నిలబడ్డాడు. అద్దంలోంచి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏంటి మేఘన, ఏడవటం లేదా? నా పట్టుదల ముందు నీ మొండితనం ఓడిపోయిందన్న బాధ నీలో కనిపించడం లేదే అన్నాడు వ్యంగ్యంగా ఆమె భుజాల మీద చేతులు వేస్తూ. మేఘన ఒక్క ఉదుట్న లేచి నిలబడింది. అతని చేతులను విసిరికొట్టింది. బాధపడాల్సింది నేను కాదు కార్తికేయ వర్మ, నువ్వు, నీ కుటుంబం అంది గంభీరంగా. ఆమె గొంతులో వణుకు లేదు, భయం లేదు. అదొక నిశ్శబ్ద అగ్నిపర్వతం బద్దలవటానికి సిద్ధంగా ఉన్నట్టుంది. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. ఓ, నిజం తెలిసినంత మాత్రాన నీలో ఇంత ధైర్యం వచ్చిందా? నీ తండ్రిని నా తండ్రి చంపడన్న కోపం నిన్ను నడిపిస్తుందా? కానీ గుర్తుపెట్టుకో మేఘన, నువ్వు నా గుప్పెట్లో ఉన్న ఒక చిన్న పక్షివి. నీ రెక్కలు నా చేతిలో ఉన్నాయి. నువ్వెంత ఎగిరినా తిరిగి పంజరంలోకి రావాలి. నువ్వు కట్టింది పంజరం కాదు కార్తీక్, నీ చేతికి నువ్వే పేర్చుకున్న కట్టెలు అని సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అంది మేఘన. ఇన్నాళ్ళు నువ్వొక కోటీశ్వరుడివి, పవరున్నవాడివి అని భయపడ్డాను. మా అమ్మ ప్రాణాలు ఎక్కడ తీస్తావో అని వణికిపోయాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది, మీరు వ్యాపారవేత్తలు కాదు, ప్రాణాలు తీసే హంతకులు అని. దొంగల ముందు భయపడకూడదు, ఎదురు నిలబడాలి. ఈ తాళి నా మెల్లో వేసి నువ్వు సాధించింది నన్ను కాదు, నీ శాసనాన్ని. కార్తీక్ పెదవులపై ఒక వికృతమైన నవ్వు వెలిసింది. ఐ లవ్ దిస్ ఫైర్ మేఘన. నీ కళ్ళల్లో కోపం, ఈ ధైర్యం నన్ను మరింత పిచ్చోడిని చేస్తున్నాయి. నువ్వు ఏడ్చుకుంటూ నా కాళ్ళ దగ్గర పడి ఉంటే బోరు కొట్టేదేమో, కానీ ఇప్పుడు నువ్వు విసురుతున్న ఈ సవాలు నా ఉన్మాదానికి మరింత మత్తునిస్తుంది. చూద్దాం వర్మ గ్రూప్ సామ్రాజ్యాన్ని పడగొట్టేంత శక్తి ఈ సామాన్య మధ్యతరగతి అమ్మాయికి ఉందో లేదో అంటూ ఆమెను దగ్గరకు లాగబోయాడు. మేఘన ఒక అడుగు వెనక్కి వేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఒక పదునైన పేపర్ కట్టను చేతిలోకి తీసుకుంది. దాన్ని తన మణికట్టు దగ్గర పెట్టుకుంది. అడుగు ముందుకు వేశావంటే ఇక్కడే రక్తం కక్కుకొని చస్తావు కార్తీక్. నీకు నా శరీరం మీద వ్యామోహం ఉందేమో, కానీ నాకు నీ మీద అసహ్యం మాత్రమే ఉంది. నా తండ్రి హంతకుల ఇంట్లో నేను భార్యగా శోభనం గదిలో కూర్చోడానికి రాలేదు. ఒక మృత్యువు దేవతల మీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి వచ్చాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ గదిలో నేనున్నంతకాలం నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పింది. ఆమె కళ్ళల్లోని తెగింపు చూసి కార్తీక్ ఆగిపోయాడు. ఆమె నిజంగానే ప్రాణాలు తీసుకుంటుందని అతనికి అర్థమైంది. తన ఉన్మాదం ఆమెను బ్రతికించుకోవాలని కోరుకుంటుంది, కానీ చంపుకోవాలని కాదు. చేతులు పైకెత్తి నవ్వుతూనే వెనక్కి తగ్గాడు. ఓకే క్వీన్, నీ ఇష్టం, కానీ ఈ ఆటలో గెలుపు ఎప్పుడు నాదే. గుడ్ నైట్ అని చెప్పి గది బయటకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మేఘన నిద్రపోలేదు. తన భవిష్యత్తు కార్యాచరణను మెదడులో రచిస్తూ కూర్చుంది. ఒకవైపు తన తల్లికి భద్రత కల్పించాలి, మరోవైపు 22 ఏళ్ల క్రితం మూసుకుపోయిన ఫైల్ను బయటకు తీయాలి. ఈ యుద్ధంలో తనకున్న ఏకైక ఆయుధం తాను కార్తికేయ వర్మ చట్టబద్ధమైన భార్య కావటం. మరుసటి రోజు ఉదయం ఇంద్రప్రస్థం బంగ్లా డైనింగ్ హాల్ రంగురంగుల వంటకాలతో టేబుల్ నిండి ఉంది. రంగనాథ్ వర్మ దినపత్రిక చదువుతూ ఉండగా పద్మావతి దేవి కోపంగా కాఫీ తాగుతుంది.
నిన్న జరిగిన అవమానం వారిని ఇంకా దహిస్తూనే ఉంది. విశ్వనాథ్ వాళ్ళు తమతో వ్యాపార ఒప్పందాలు రద్దు చేసుకున్నారని, వర్మ గ్రూప్ షేర్లు ఉదయం నుంచి పడిపోవటం మొదలైందన్న వార్త రంగనాథ వర్మను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అదే సమయంలో మెట్ల మీద నుంచి ఒక టీవీగా నడుచుకుంటూ వస్తుంది మేఘన. పట్టుచీరలో కాదు, ఒక ఖరీదైన ప్రొఫెషనల్ సూట్ వేసుకుని, మెల్లో మంగళసూత్రం స్పష్టంగా కనిపించేలా వేసుకుని గంభీరంగా వస్తుంది. ఆమెను చూడగానే పద్మావతిదేవి కోపంతో రగిలిపోయింది. ఏయ్, దేవులాడుకుంటూ డైనింగ్ టేబుల్ దాకా వచ్చేసావా? నీకు ఇంట్లో స్థానం ఏంటో తెలుసా? పనివాళ్ళ గదిలో పడి ఉండవలసిన దానివి, వెళ్ళి కిచెన్లో గిన్నెలు కడుక్కో అని అరిచింది. మేఘన ఏమాత్రం చలించకుండా నెమ్మదిగా నడిచి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కార్తీక్ కూర్చునే కూర్చులో దర్జాగా కూర్చుంది. పనివాళ్ళు పనిచేయడానికి వస్తారు పద్మావతి గారు, భార్య అధికారం చెలాయించడానికి వస్తుంది. నేను మీ కొడుకు మెడ మీద కత్తి పెట్టి నన్ను పెళ్లి చేసుకోమని అడగలేదు. వాడే నా మెల్ల బలవంతంగా 3 ముళ్ళు వేశాడు. చట్ట ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం నేను కార్తికేయ వర్మ ధర్మపత్నిని, ఈ ఇంటి కోడల్ని. మీ కొడుకు ఆస్తిలో సగం హక్కు నాది. నన్ను పనిమనిషి అనుకునే భ్రమలోంచి బయటకు రండి అని చల్లగా జవాబిచ్చింది. ఆ మాటలకు పద్మావతిదేవికి నోట మాట రాలేదు. ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి తమ ఇంట్లోకి వచ్చి తమ ముందే కాలు మీద కాలేసుకొని మాట్లాడుతూ ఉంటే ఆమె అహంకారం దెబ్బతింది. రంగనాథ వర్మ చేతిలో ఉన్న పేపర్ని టేబుల్ మీద విసిరి కొట్టాడు. మేఘన, నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. నిన్న రాత్రి మీ అమ్మ నా గురించి ఏదో వాగింది. నువ్వు దాన్ని పట్టుకొని ఈ ఇంటిని శాసించాలని చూస్తున్నావు. నీ తండ్రి చనిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అదొక దురదృష్టకర సంఘటన. నీకెంత డబ్బు కావాలో చెప్పు. 2 కోట్ల, 5 కోట్ల, ఇదిగో బ్లాంక్ చెక్, ఇందులో నీకు కావలసినంత రాసుకొని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో అంటూ ఒక చెక్ బుక్ తీసి సంతకం చేసి ఆమె ముందు విసిరాడు. మేఘన ఆ చెక్ని చేతిలోకి తీసుకుంది. ఒక క్షణం దాన్ని చూసి పక్కున నవ్వింది. ఆ నవ్వులో ఉన్న వెటకారం రంగనాథ వర్మను వణికించింది. ఆ చెక్ని నిలుగున 2 ముక్కలు చేసి ఆయన ముఖం మీద విసిరి కొట్టింది మేఘన. ఈ 5 కోట్లు మీ కొడుక్కి ఇచ్చి నా ప్రాణాలు నాకు వదిలేయమని అడగండి. నా తండ్రి ప్రాణానికి మా అమ్మ 20 ఏళ్ల కన్నీళ్లకు వెలకట్టే అర్హత మీ ఆస్తికి లేదు రంగనాథ వర్మ గారు. మీ పాపాలకు లెక్క తేల్చే సమయం ఆసన్నమైంది. నా తండ్రిని దొంగగా నిలబెట్టి మీరు కాపాడుకున్న ఆ సన్షైన్ ఎంటర్ప్రైజెస్ చీకటి బండారాన్ని నేను బయటకు తీస్తాను. మీ కొడుకు అహంకారాన్ని, మీ సామ్రాజ్యాన్ని మట్టి కరిపిస్తాను. మీరు నా ముందు విసిరిన ఈ డబ్బు రేపు మిమ్మల్ని జైలు నుంచి కాపాడడానికి కూడా సరిపోదు, గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చి లేచి నిలబడింది మేఘన. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ఈ దృశ్యాన్ని చూశాడు. మేఘనలోని ఈ కొత్త కోణం అతన్ని ఆశ్చర్యపరచడంతో పాటు ఒక తెలియని ఉత్సాహాన్ని ఇస్తుంది. తను ఎదిరించే స్థాయి ఉన్న అమ్మాయిని తను ప్రేమించానని అతను లోపల గర్వపడుతున్నాడు. గుడ్ మార్నింగ్ క్వీన్, ఎక్కడికి బయలుదేరుతున్న ఉదయాన్నే అని నవ్వుతూ అడిగాడు కార్తీక్. వర్మ గ్రూపు హెడ్ క్వార్టర్స్కి. ఒక ఎంప్లాయీగా కాదు, నీ భార్యగా, కంపెనీలో సగం వాటాదారురాల్లాగా నా హక్కును తీసుకోవడానికి అని అతని వైపు కన్నెత్తి కూడా చూడకుండా సమాధానం ఇచ్చింది మేఘన. దట్స్ మై గర్ల్, పద నేను డ్రాప్ చేస్తాను అని కార్తీక్ కార్ తాళాలు తీసుకున్నాడు. తండ్రి వారిస్తున్న వినకుండా మేఘన్తో కలిసి ఆఫీస్కి బయలుదేరాడు. వర్మ గ్రూప్ ఆఫీసు, ఇండస్ట్రీస్ హెడ్ క్వార్టర్స్. ఆకాశాన్ని తాకే ఆ 50 అంతస్తుల భవనం ఇప్పుడు గుసగుసలతో నిండిపోయింది. కార్తీక్ పెళ్లి వేదిక వద్ద జరిగిన నాటకం గురించి, అతను ఒక సాధారణ ఇంటీరియర్ డిజైనర్ అయిన మేఘన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని మొత్తం కంపెనీకి తెలిసిపోయింది. ఉదయం 10 గంటలకు కార్తీక్ రోల్స్ రాయస్ కారు పోర్టికోలో ఆగింది. కార్ డోర్ తీసి మేఘన బయటకు అడుగుపెట్టింది. నిన్నటి వరకు ఆఫీసులో అందరినీ తలవంచుకొని భయపడుతూ తిరిగిన మేఘన ఇప్పుడు లేదు. ఆమె నడకలో ఆత్మవిశ్వాసం, కళ్ళల్లో పదును స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్తీక్ ఆమె వెంటే నడుస్తున్నాడు. కార్తీక్ ప్రైవేట్ లిఫ్ట్లో 50వ అంతస్తుకు చేరుకున్నారు. మేఘన్ నేరుగా కార్తీక్ క్యాబిన్కి ఆనుకొని ఉన్న క్యాబిన్లోకి వెళ్లకుండా డైరెక్టర్స్ బోర్డ్ రూమ్లోకి నడిచింది.
ఆనంద్ అని గట్టిగా పిలిచింది మేఘన. కార్తీక్ పిఏ ఆనంద్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతనికి ఆమెను మేడం అనాలో మేఘన అనాలో అర్థం కాలేదు. ఎస్ మేడం అన్నాడు భయంగా. కార్తీక్ సార్ క్యాబిన్కి పక్కన ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యాబిన్ ఖాళీ చేయించు. అక్కడికి నా వస్తువులు మార్చు. ఇక నుంచి నేను ఈ కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షిస్తాను అని ఆర్డర్ వేసింది. కార్తీక్ నవ్వుతూ ఆనంద్ తను చెప్పించేయి. సీఈస్ ద న్యూ బాస్ నౌ అని అన్నాడు. తన క్యాబిన్లో కూర్చున్న మేఘన మొదటి అస్త్రం ప్రయోగించింది. కంపెనీ లీగల్ అడ్వైజర్లను పిలిపించింది. నాకు 1990ల నాటి వర్మ గ్రూప్ పాత రికార్డ్స్ కావాలి. ముఖ్యంగా సన్షైన్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్సు, అప్పటి ఎంప్లాయీ డేటాబేసు మరియు పన్ను ఎగవేత కేసులకు సంబంధించిన పూర్తి ఫైల్స్ రేపు ఉదయానికల్లా నా టేబుల్ మీద ఉండాలి అని చెప్పింది. లీగల్ టీం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మేడం, ఆ ఫైల్స్ అన్నీ అత్యంత రహస్యమైనవి. వాటిని బయటకు తీయాలంటే సీఈఓ గారి అనుమతి కావాలి అని అన్నారు. నేను సీఈఓ భార్యను. నా మాట ఆయన మాట. మీరు ఫైల్స్ తేకపోతే రేపు ఉదయం మీరు మీ ఉద్యోగాలకు రావాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా చెప్పింది. ఈ విషయం తెలిసిన కార్తీక్ తన క్యాబిన్ నుంచి మేఘన క్యాబిన్లోకి వచ్చాడు. చాలా ఫాస్ట్గా ఉన్నావు మేఘన. పాత ఫైల్స్తో ఏం చేసుకుంటావు? అందులో నీకు ఏమీ దొరకదు. నా తండ్రి చాలా తెలివైనవాడు. ఆధారాలన్నీ ఎప్పుడూ కాల్చేసి ఉంటాడు అన్నాడు సోఫాలో కూర్చుంటూ. మేఘన అతని వైపు తీక్షణంగా చూసింది. నేరం చేసిన వాడు ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు కార్తీక్. ఆ చిన్న దారం పోగు దొరికితే చాలు మీ మొత్తం సామ్రాజ్యాన్ని లాగేస్తాను. నువ్వు నా మీద చూపించిన పట్టుదలను, నా మీద చేసిన మానసిక దాడిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. దానికి బదులు తీర్చుకోవాలంటే నిన్ను చంపటం కన్నా నీకు ప్రాణమైన ఈ 100 కోట్ల అహంకారాన్ని బద్దలు కొట్టడమే సరైన శిక్ష. ఆ శిక్షను నువ్వు నా చేతుల మీదుగానే అనుభవిస్తావు. కార్తీక్ లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. టేబుల్ మీద చేతులు ఆనించి ఆమె కళ్ళల్లోకి దూరంగా చూస్తూ, నువ్వు నా సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానంటే నేను భయపడ్ను మేఘన. ఎందుకంటే నా సామ్రాజ్యం, నా ప్రపంచం అన్నీ నువ్వే. ఈ ఆస్తులు, ఈ వ్యాపారాలు నాకు లెక్కలేదు. నీ ద్వేషం రూపంలో అయినా సరే నీ ధ్యాస మొత్తం నా మీదే ఉంటుంది కదా. నాకది చాలు. నీకెంత కావాలంటే అంత పోరాడు. కానీ చివరికి నువ్వు నన్ను ద్వేషిస్తూనే నాతో బతకాల్సి వస్తుంది. అదే నా గెలుపు అన్నాడు ఉన్మాదంతో. 3 రోజులు గడిచాయి. మేఘన అహోరాత్రులు ఆఫీస్ పాత ఫైల్స్తో కుస్తీ పడుతుంది. పాత గోడల నుంచి దుమ్ము పట్టిన రికార్డులను తెప్పించి రాత్రి 10 గంటల వరకు ఆఫీస్లోనే కూర్చుని అణువణువు వెతుకుతుంది. ఆమె తల్లి రాజేశ్వరి అమ్మను ఇంట్లో కార్తీక్ మనసులు జాగ్రత్తగా చూసుకున్నారు. కార్తీక్ ఉన్మాదం వల్ల కనీసం తన తల్లికి మంచి వైద్యం, రక్షణ దొరుకుతున్నాయని మేఘన సరిపెట్టుకుంటుంది. ఒకరోజు రాత్రి 9 గంటలు. ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు. మేఘన ఒంటరిగా ఒక ఫైల్ చదువుతుంది. సన్షైన్ ఎంటర్ప్రైజెస్లో 1999లో జరిగిన ఒక లావాదేవీకి సంబంధించిన రిపోర్ట్ అది. అందులో అకౌంటెంట్ ప్రకాష్ సంతకం ఉంది. కానీ ఆ సంతకం ఫోర్జరీ చేసినట్టుగా మేఘనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ డాక్యుమెంట్స్ మీద ఎండీగా రంగనాథ వర్మ సంతకం లేదు. దానికి బదులు అప్పట్లో ఆయనకు బినామీగా ఉన్న ఒక వ్యక్తి సంతకం ఉంది. మేఘన మెదడు వేగంగా పనిచేసింది. ఈ బినామీ వ్యక్తి ఎవరు? ఇతన్ని పట్టుకుంటే రంగనాథ వర్మ బండారం బయటపడుతుంది. అప్పట్లో ఈ కేసుని విచారించిన పోలీస్ ఆఫీసర్ ఎవరు అని తనలో తాను ప్రశ్నించుకుంది. అప్పుడే ఆమె క్యాబిన్ డోర్ తెరుచుకుంది. ఎవరొచ్చారా అని తలెత్తి చూసిన మేఘన ఆశ్చర్యపోయింది. ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తి మరెవరో కాదు, సంజన. మొన్నటి వరకు పెళ్లిపీటల మీద ఏడుస్తూ కూలిపోయిన సంజన ఇప్పుడు జీన్స్ టీషర్ట్ వేసుకుని చాలా సాధారణంగా, ధైర్యంగా కనిపిస్తుంది. సంజన గారు, మీరా ఇక్కడ? మేఘన ఆశ్చర్యంతో కుర్చీలోంచి లేచింది. తన వల్ల ఈ అమ్మాయి జీవితం పాడైందన్న అపరాధభావం మేఘన్ని ఎప్పుడు వేధిస్తూనే ఉంటుంది. సంజన్ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, కేవలం ఒక రకమైన ప్రశాంతత ఉంది.
కూర్చో మేఘన, నేను నీతో కొట్లాడడానికి రాలేదు. నిన్ను శత్రువుగా చూడ్డానికి రాలేదు. ఆ రోజు మండపంలో నువ్వు పడిన వేదన నేను చూశాను. కార్తీక్ ఎలాంటి రాక్షసుడో నాకు ఆలస్యంగా అర్థమైంది. నువ్వు కూడా ఒక రకంగా వాడి చేతిలో బాధితురాలివేనని నాకు తెలుసు అంది సంజన ప్రశాంతంగా. మేఘన ఊపిరి పీల్చుకుంది. క్షమించండి సంజన గారు, నేను కావాలని చేయలేదు. నా తల్లి ప్రాణాలను అడ్డు పెట్టుకొని వాడి నాటకం ఆడాడు. మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. కృతజ్ఞతలు చెప్పాల్సింది నేను మేఘన. నువ్వు గనక నా స్థానంలోకి వచ్చి ఉండకపోతే జీవితాంతం ఒక సైకోతో బతకాల్సిన కర్మ నాకు పట్టేది. నన్ను ఒక ప్రమాదం నుంచి కాపాడావు నువ్వు. కానీ ఇప్పుడు నువ్వు ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నావు. కార్తీక్ ఉన్మాదం, వాళ్ళ నాన్న కుట్రలు, వీటికి వ్యతిరేకంగా నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావని నాకు తెలిసింది. వర్మ గ్రూప్ మీద మీ డాడీ యుద్ధం ప్రకటించారు. వాళ్ళ షేర్లు పడగొట్టడానికి మేం ప్రయత్నిస్తున్నాం. నీకు మా సాయం కావాలంటే నేను సిద్ధం అని చేయి చాపింది సంజన. మేఘన కళ్ళల్లో ఒక ఆశాకిరణం మెరిసింది. తన వర్మ గ్రూప్ సామ్రాజ్యాన్ని లోపల నుంచి కొల్లగొడుతూ ఉంటే సంజన కుటుంబం బయట నుంచి దాడి చేస్తే రంగనాథ వర్మ, కార్తీక్ల పతనం త్వరగా జరుగుతుంది. నాకు మీ సాయం కావాలి సంజన. 20 ఏళ్ల క్రితం మా నాన్న జైలుకు పంపించిన కేసులో అప్పటి పోలీస్ ఆఫీసర్ ఎవరో, ఆ ఫైల్స్ ఎలా మాయం చేశారో నేను తెలుసుకోవాలి. నా దగ్గర యాక్సెస్ ఉంది, కానీ బయటి ప్రపంచంలో ఎంక్వైరీ చేయడానికి నాకు బలం లేదు. మీ నాన్నగారి పలుకుబడితో ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని పట్టుకోగలరా అని అడిగింది మేఘన. సంజన ఆ పాత ఫైల్స్ కాపీలను తీసుకుంది. ఖచ్చితంగా మేఘన, రేపటికల్లా ఆ పోలీస్ ఆఫీసర్ జాతకం నీ టేబుల్ మీద ఉంటుంది. వర్మల అహంకారాన్ని మట్టి కరిపించే ఈ యుద్ధంలో మనమిద్దరం ఒకటే వైపు ఉన్నాం. ఒకరి కోసం ఒకరు పనిచేద్దాం అని మేఘనతో చేతులు కలిపింది. వీరిద్దరి కలయిక వర్మ గ్రూప్కి ఒక పెద్ద ఆశనిపాతం లాంటిదని ఇద్దరికీ తెలుసు. అప్పటి వరకు ఒకరినొకరు పోటీ అనుకున్న ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ఒక సైకోకి, ఒక హంతకుడి వ్యతిరేకంగా చేతులు కలిపారు. ఆ రాత్రి మేఘన ఇంటికి వెళ్ళేసరికి కార్తీక్ హాల్లో డ్రింక్ చేస్తూ కూర్చుని ఉన్నాడు. మేఘన్ను చూడగానే, చాలా లేట్ అయింది క్వీన్, ఫైల్లో ఏమైనా దొరికిందా అని వెటకారంగా అడిగాడు. మేఘన్ నవ్వుతూ అతని దగ్గరకు వెళ్ళింది. చాలా దొరికాయి కార్తీక్, నీ సామ్రాజ్యపు పునాదులు ఎంత గుల్లబారిపోయాయో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. రేపటి నుంచి ఈ ఇంద్రప్రస్థంలో ఆ వర్మ గ్రూప్లో భూకంపాలు మొదలవబోతున్నాయి. గట్టిగా పట్టుకో, కింద పడిపోతావు అని హెచ్చరించి తన గదిలోకి వెళ్ళిపోయింది. కార్తీక్ ఆమె వెళ్ళే వైపు చూస్తూ డ్రింక్ గ్లాస్ని గట్టిగా పట్టుకున్నాడు. అతని ఉన్మాద ప్రేమకు ఇప్పుడు భయం తోడైంది. తను అల్లిన వల్లో తనే చిక్కుంటాడా అన్న అనుమానం అతన్ని మొదటిసారి ఉక్కిరిబిక్కిరి చేయటం మొదలుపెట్టింది. ఆదివారం ఉదయం మేఘన, సంజన ఇద్దరు కలిసి ఒక సాధారణ కారులో భాస్కర్రావు ఇంటికి చేరుకున్నారు. ఇల్లు చాలా పాడుబడిపోయి ఉంది. లోపలికి వెళ్ళి చూడగా ఒక మంచం మీద ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని దీనస్థితిలో ఉన్నాడు భాస్కర్రావు. వీరిద్దరిని చూడగానే అతను ఆశ్చర్యపోయాడు. సంజన్ తన తండ్రి పేరు చెప్పి వచ్చిన కారణం వివరించింది. సన్షైన్ ఎంటర్ప్రైజెస్ మరియు ప్రకాశ్ అన్న పేర్లు వినగానే ఆ ముసలి కళ్ళల్లోంచి కన్నీరు జలజల రాలాయి. నేను ఎప్పటికైనా ఈరోజు వస్తుందని ఎదురు చూస్తున్నానమ్మా అంటూ వణుకుతున్న గొంతుతో మాట్లాడడం మొదలుపెట్టాడు భాస్కర్రావు. అప్పట్లో నేను ఒక నిజాయితీ గల ఆఫీసర్ని కావాలని ఆశతో డిపార్ట్మెంట్లోకి వచ్చాను. కానీ రంగనాథ్ వర్మ విసిరిన 10 లక్షల రూపాయల లంచం, పై అధికారుల ఒత్తిడి నన్ను ఒక ద్రోహిగా మార్చాయి. ప్రకాష్ చాలా మంచివాడు. అతను ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. కంపెనీ ఎండి రంగనాథ వర్మ స్వయంగా వేల కోట్ల పన్ను ఎగవేశాడని, తప్పుడు ఖాతాలు సృష్టించాడని ప్రకాష్కి ఆధారాలు దొరికాయి. వాటిని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు ఫిర్యాదు చేయడానికి. కానీ నేనే ఆ ఆధారాలను వర్మకిచ్చేసి ప్రకాష్ని దొంగగా మార్చేశాను. మేఘన గుండె రగిలిపోయింది. తన తండ్రి ఎంతటి నమ్మక ద్రోహానికి బలయ్యాడో వింటూ ఉంటే ఆమె కళ్ళల్లోంచి రక్తం కారినంత పనైంది. అంటే మా నాన్న మీద వేరే దొంగ కేసు బనాయించారాం.
ఒక అమాయకుడి ప్రాణం తీయడానికి మీ చేతులు ఎలా వచ్చాయి అని ఆవేశంగా అడిగింది మేఘన. భాస్కర్ రావు 2 చేతులు జోడించి, నన్ను క్షమించండమ్మా, ఆ పాపం నన్ను ఊరికే వదల్లేదు. ఆ డబ్బుతో నేను బాగుపడింది లేదు. నా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. భార్య క్యాన్సర్తో పోయింది. ఇదంతా ఆ ప్రకాష్ ఉసిరే అని నాకు తెలుసు. అందుకే చచ్చేలోపు ఈ పాప భారాన్ని తగ్గించుకోవాలని ఒక పని చేశాను. అప్పట్లో ప్రకాష్ నాకు ఇచ్చిన అసలైన ఆడిట్ రిపోర్ట్స్, రంగనాథ్ వర్మ వాయిస్ రికార్డింగ్ కాసెట్ అన్నీ నేను నాశనం చేయకుండా నా దగ్గరే దాచుకున్నాను. ఇదిగో ఈ లాకర్ తాళం తీసుకోండి. ఇందులో ఆ ఫైల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయి. వాటితో ఆ వర్మగాడి సామ్రాజ్యాన్ని కూల్చేయండి. మీ నాన్న ఆత్మకు శాంతి చేకూర్చండి అని ఒక పాత ఇనుప పెట్టె తాళం మేఘన చేతిలో పెట్టాడు. ఆ పెట్టె తెరిచి చూసిన మేఘన సంజన్లకు అందులో 20 ఏళ్ల క్రితం నాటి పసుపు రంగులోకి మారిన పేపర్లు, ఒక ఆడియో క్యాసెట్ కనిపించాయి. వాటిని ఛాతీకి హత్తుకున్న మేఘన, థ్యాంక్ యూ సంజన, నా తండ్రి హంతకుణ్ణి శిక్షించడానికి నాకు బ్రహ్మాస్త్రం దొరికింది. రేపు ఉదయం వర్మ గ్రూప్లో భూకంపం రాబోతుంది అని కళ్ళతో శపథం చేసింది. సోమవారం ఉదయం 11 గంటలు వర్మ గ్రూప్ ఆఫీస్, ఇండస్ట్రీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ హాల్. వాతావరణం చాలా వేడిగా ఉంది. గత 2 రోజులుగా విశ్వనాథ్ కంపెనీ వర్మ గ్రూప్తో సంబంధాలు తెంచుకోవడమే కాకుండా మార్కెట్లో వర్మ గ్రూప్కి వ్యతిరేకంగా పావులు కదుపుతూ ఉండడంతో కంపెనీ షేర్లు దారుణంగా పడిపోతున్నాయి. రంగనాథ్ వర్మ టెన్షన్తో ఊగిపోతున్నాడు. కార్తిక్ కూడా మీటింగ్లో సీరియస్గా ఉన్నాడు. బోర్డు మెంబర్స్ అందరూ కంగారుగా మాట్లాడుకుంటున్నారు. సార్, ఇలాగే షేర్లు పడిపోతే బ్యాంకులు మన లోన్స్ రీకాల్ చేస్తాయి, కంపెనీ దివాలా తీసే పరిస్థితి వస్తుంది అని ఒక డైరెక్టర్ అంటూ ఉండగానే మీటింగ్ హాల్ తలుపులు దర్పంగా తెరుచుకున్నాయి. మేఘన్ లోపలికి అడుగుపెట్టింది. ఆమె చేతిలో ఒక బ్రీఫ్ కేస్ ఉంది. ముఖంలో అంతులేని ఆత్మవిశ్వాసం, కళ్ళల్లో ప్రతీకార జ్వాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. రంగనాథ్ వర్మ ఆమెను చూడగానే కోపంతో రగిలిపోయాడు. సెక్యూరిటీ, ఈ అమ్మాయిని బయటికి గెంటండి. బోర్డ్ మీటింగ్లోకి బయట వాళ్లకు అనుమతి లేదు అని అరిచాడు. మేఘన్ నవ్వుతూ తన మెల్లోని మంగళసూత్రాన్ని చూపిస్తూ, బయటదాన్ని కాదు రంగనాథ్ వర్మ గారు, ఈ కంపెనీకి కాబోయే చైర్పర్సన్ని. చట్టబద్ధంగా మీ కొడుకు ఆస్తిలో సగం నాది. నన్ను బయటకు పంపే అధికారం ఇక్కడెవ్వరికీ లేదు అంటూ డైరెక్టర్స్ కుర్చీలో ఒక దాంట్లో దర్జాగా కూర్చుంది. కార్తిక్ ఏం మాట్లాడలేదు. ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమెలో ఈ తెగింపు అతనికి కొత్తగా ఉంది. ఏంటి నీ నాటకం మేఘన, ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడిగాడు కార్తిక్. మేఘన తన బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసింది. అందులోంచి పాత ఫైల్స్, ఒక పెన్ డ్రైవ్ తీసి టేబుల్ మీద పెట్టింది. నాటకం కాదు కార్తిక్, క్లైమాక్స్. మీ తండ్రి 20 ఏళ్ల క్రితం కట్టిన చీకటి సామ్రాజ్యపు పునాదులను కూల్చడానికి వచ్చాను అంటూ ఆ పెన్ డ్రైవ్ని ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసింది. డైరెక్టర్స్ అందరూ ఒకసారి స్క్రీన్ వైపు చూడండి. ఇవి 1999లో సన్షైన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో రంగనాథ్ వర్మ గారు చేసిన కొన్ని వేల కోట్ల హవాలా మరియు ట్రాన్స్ఫ్రాడ్కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్. దీని మీద ఆయన స్వతస్ఫూర్తితో చేసిన సంతకాలు ఉన్నాయి అని స్క్రీన్ మీద చూపించింది. బోర్డు మెంబర్స్ అందరూ షాక్తో స్క్రీన్ వైపు చూస్తున్నారు. రంగనాథ్ వర్మ ముఖంలో నెత్తురు చుక్క లేదు. ఆయన చేతులు వణుకుతున్నాయి. ఆ ఫైల్స్ ఎప్పుడు కాలిపోయాయి కదా, ఇప్పుడు ఈ అమ్మాయి చేతికి ఎలా వచ్చాయి అన్న భయం అతన్ని ఆవహించింది. మేఘన అక్కడితో ఆగలేదు. ఆడియో ఫైల్ని ప్లే చేసింది. అందులో రంగనాథ్ వర్మ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. చూడు భాస్కర్ రావు, ఆ ప్రకాష్ గాడు చాలా నిజాయితీపరుడు. వాణ్ణి బతకనిస్తే నా వ్యాపారం దెబ్బతింటుంది. నేను నీకు 10 లక్షలు ఇస్తాను. ఆ ఫైల్స్ నావి కావని, వాడే దొంగ సంతకాలతో ఫ్రాడ్ చేశాడని కేసు బుక్ చేయి. పోలీసుల దెబ్బలు పడితే వాడే నేరం ఒప్పుకుంటాడు. నా పేరెక్కడ బయటకు రాకూడదు. ఆ ఆడియో వినగానే హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. డైరెక్టర్స్ అందరూ అసహ్యంగా రంగనాథ్ వర్మ వైపు చూస్తున్నారు. విన్నారు కదా డైరెక్టర్స్, మీ చైర్మన్ గారు ఒక ఫ్రాడ్ మాత్రమే కాదు, ఒక హంతకుడు, ఒక నిజాయితీ గల
అకౌంటెంట్ ప్రాణాలను బలి తీసుకొని అతని రక్తం మీద కట్టిన సామ్రాజ్యం ఇది. ఈ ఆధారాలను నేను ఇప్పటికే సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి మరియు పోలీసులకు పంపించేశాను. వాళ్ళు ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. ఈ కంపెనీ షేర్లు పడిపోవటం కాదు, ఇక పాతాళానికి పడిపోతున్నాయి అని గంభీరంగా ప్రకటించింది మేఘన. మేఘన మాటలు వింటున్న కార్తిక్కి ప్రపంచం గిర్రున తిరిగినట్టు అనిపించింది. అతనికి తన తండ్రి అంటే ఒక ఆదర్శం. ఆయన వ్యాపార దక్షత, కష్టపడి పైకి వచ్చిన తీరు గురించి ఎంతో గర్వపడేవాడు. కానీ ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం అతన్ని నిలువున దహించేస్తుంది. తన తండ్రి ఒక మహా మోసగాడు, ఒక అమాయకుణ్ణి బలి తీసుకున్న హంతకుడు అన్న చేదు నిజం కార్తిక్ గుండెల్లో బాకులా దిగింది. రంగనాథ్ వర్మ తేరుకొని కోపంతో అరుస్తూ మేఘన మీదకు వెళ్ళాడు. ఏయ్, ఏంటి ఈ చెత్త ఆధారాలు? ఇవన్నీ ఫేక్. నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఈ పాత ఫైల్స్ సృష్టించావు కదూ, నిన్నిక్కడే చంపేస్తాను అంటూ ఆమె గొంతు పట్టుకోబోయాడు. కానీ ఒక్క ఉదుట్న కార్తిక్ మధ్యలో వచ్చి తండ్రి చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి నెట్టాడు. ఆగండి డాడ్! కార్తిక్ గొంతు ఆ హాల్లో బాంబు పేలినట్టుగా మారుమోగింది. రంగనాథ వర్మ షాక్తో కొడుకు వైపు చూశాడు. కార్తిక్, నువ్వు ఈ పిల్ల మాటలు నమ్ముతున్నావా? వదిలే నన్ను. కార్తిక్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది కోపమో బాధో పశ్చాత్తాపమో అర్థం కాని ఒక విచిత్రమైన ఉద్వేగం. అక్కడ వినిపిస్తున్నది మీ గొంతే డాడ్. నా కళ్ళని నేను మోసం చేసుకోలేను. వ్యాపారం కోసం మీరింత ఘోరానికి ఒడిగట్టారా? ఒక అమాయకుడి ప్రాణం తీశారా అని అడిగాడు వణుకుతున్న గొంతు. తండ్రి చేసిన మోసం కార్తిక్లో ఒక పెద్ద సైకలాజికల్ మార్పును తీసుకొచ్చింది. అప్పటి వరకు తను గొప్పగా భావించిన వర్మ గ్రూప్ సామ్రాజ్యం ఒక రక్త పునాది మీద కట్టబడిందన్న నిజం అతని అహంకారాన్ని బద్దలు కొట్టింది. అదే క్షణంలో మేఘన వైపు చూశాడు. మేఘన కళ్ళల్లో అంతులేని ఆవేదన, తన తండ్రిని కోల్పోయిన ఆక్రోశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఆమె కన్నీళ్లను చూసి ఉన్మాదపు ఆనందాన్ని పొందిన కార్తిక్ మొదటిసారిగా ఆ కన్నీళ్ల వెనక ఉన్న భయంకరమైన బాధ అర్థమైంది. నా తండ్రి ఒక సైకోలా, ఒక అమాయకుణ్ణి చంపాడు. నేను కూడా అదే రక్తంతో పుట్టాను కాబట్టి ఒక రాక్షసుల్లా ఈమెను హింసించాను. నేను ప్రేమించిన అమ్మాయి తండ్రి చావుకు మా కుటుంబమే కారణమా? నేను ప్రేమించిన అమ్మాయిని నా తండ్రి చేసిన పాపానికి బలిపశువును చేశానా అన్న ఆలోచన కార్తిక్ మెదడును తొలిచేసింది. అతనిలో ఉన్న ఆ సైకో పొర ఒకసారిగా పగిలిపోయింది. మనిషి అనేవాడికి భావోద్వేగాలుంటాయని, ఇతరుల బాధను అర్థం చేసుకోవడమే మనిషి లక్షణమని మొదటిసారిగా అతనికి తెలిసొచ్చింది. తన ఉన్మాదం ప్రేమ కాదని, అదొక జబ్బు అని అతనికి అర్థమైంది. అంతలో ఆఫీస్ బయట పోలీస్ సైరన్ల శబ్దం వినిపించింది. 10 మంది పోలీస్ ఆఫీసర్లు మీటింగ్ హాల్లోకి ప్రవేశించారు. మిస్టర్ రంగనాథ్ వర్మ, యు ఆర్ అండర్ అరెస్ట్. 1999 నాటి ఫ్రాడ్ మరియు మర్డర్ కేసులో మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం అని పోలీసులు ఆయనకు సంకెళ్ళు వేశారు. రంగనాథ్ వర్మ గింజుకుంటూ, కార్తిక్ లాయర్కి ఫోన్ చేయి, నన్ను కాపాడు, నాకేమీ సంబంధం లేదు అని అరుస్తున్నాడు. కానీ కార్తిక్ కదల్లేదు, ఫోన్ తీయలేదు. శిలాప్రతిమలా నిలబడి తన తండ్రిని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అతని సామ్రాజ్యం, అతని అహంకారం, అతని గర్వం అన్నీ ఆ క్షణంలో కుప్పగొలిపోయాయి. మీటింగ్ హాల్లో అందరూ వెళ్ళిపోయారు. కేవలం కార్తిక్, మేఘన మాత్రమే మిగిలారు. కార్తిక్ మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులతో తల పట్టుకొని మౌనంగా ఏడుస్తున్నాడు. తన జీవితకాలపు నమ్మకం వమ్ము అయినందుకు, తన కుటుంబం ఒక హంతక కుటుంబం అయినందుకు అతను తట్టుకోలేకపోతున్నాడు. మేఘన అతని వైపు ఎలాంటి జాలి లేకుండా చూసింది. తన తండ్రికి న్యాయం జరిగినందుకు ఆమె మనసులో ఒక రకమైన శాంతి నెలకొంది. తన లక్ష్యం నెరవేరింది. వర్మ సామ్రాజ్యం పతనమైంది. ఇప్పుడు తను స్వతంత్రురాలు. మేఘన్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళబోతూ ఉంటే కార్తిక్ ఆమె కాళ్ళ దగ్గర పడ్డాడు. ఆమె పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. మేఘన ఆశ్చర్యంతో వెనక్కి తగ్గబోయింది. ఎప్పుడొక రాజులా, అహంకారిలా ఆర్డర్లు వేసే మనిషి ఇలా తన కాళ్ళ దగ్గర పడి ఏడుస్తుండటం ఆమెను విస్మయానికి గురిచేసింది. నన్ను క్షమించి మేఘన,
కార్తీక్ గొంతు వణుకుతుంది. అందులో అహంకారం లేదు, అధికారం లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. ఇన్నాళ్ళు నేను ప్రేమ అనుకొని నిన్ను ఒక నరకంలోకి నెట్టేశాను. నా తండ్రి చేసిన పాపానికి తోడు నేను నీకు చేసిన ద్రోహం నన్ను బతికుండగానే చంపేస్తుంది. నా డబ్బే సర్వస్వం అనుకున్నాను, నా పట్టుదలే శాసనం అనుకున్నాను. కానీ ఈరోజు నీ కన్నీళ్ళ విలువ నాకు తెలిసింది. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. మేఘన కళ్ళల్లోంచి కూడా కన్నీళ్లు రాలాయి. ఇన్నాళ్ళు తను పోరాడింది ఈ క్షణం కోసమే. వాడి అహంకారం తలవంచాలి. తను చేసిన తప్పు తెలుసుకొని కుమిలిపోవాలి. అది ఈరోజు జరిగింది. క్షమించమని అడక్ కార్తీక్, అంది మేఘన కఠినంగా. మీ కుటుంబం నాకు చేసిన గాయాలు జీవితాంతం మానవు. మా నాన్ను చంపేశారు, మా అమ్మను ఒంటరిని చేశారు, నా మెడలో ఉరితాల్లా ఈ తాళి కట్టావు. ఇప్పుడు ఏడిస్తే ఆ పాపాలు కడిగిపోవు. కార్తీక్ పైకి లేచి నిలబడ్డాడు. ఆమె కళ్ళల్లోకి చూశాడు. అవును మేఘన, నేను చేసిన పాపాలకు నిష్కృతి లేదు. నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. నీ దారికి నేను ఎప్పటికీ అడ్డురాను. కావాలంటే విడాకుల పేపర్స్ మీద ఇప్పుడే సంతకం చేసి ఇస్తాను. ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసిస్తాను. నన్ను ఒక రాక్షసుడిగా, నీ తండ్రిని చంపిన కుటుంబానికి చెందిన వాడిగా మాత్రమే గుర్తుపెట్టుకో. ఇంతకన్నా నేను నీకు ఇచ్చే బహుమతి ఏమీ లేదు అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు కార్తీక్. మేఘన అక్కడే నిలబడిపోయింది. కార్తీక్ మాటలు ఆమె మనసును తీవ్రంగా కలిచివేశాయి. తను కోరుకున్న స్వేచ్ఛ దొరికింది. విడాకులు కూడా ఇస్తానన్నాడు. కానీ ఎందుకు ఆమె అడుగులు ముందుకు పడ్డం లేదు. కార్తీక్లో వచ్చిన ఈ అకస్మాత్తు మార్పు, అతనిలో నిజాయితీగా కనిపిస్తున్న పశ్చాత్తాపం, తన కాళ్ళ మీద పడి వలవల ఏడ్చిన విధానం ఆమె గుండెల్లో ఒక విచిత్రమైన మూలాలను తాకాయి. ఒక ఉన్మాదిలా ప్రవర్తించిన వాడు ఇప్పుడు ఒక చిన్నపిల్లాల్లా తన తప్పు తెలుసుకుని మారిపోయాడు. పగ ప్రతీకారం తీర్చుకున్న తర్వాత మిగిలిన శూన్యం. మేఘనకు ఒక ప్రశ్న ఎదురైంది. నిజంగానే కార్తీక్కి విడాకులిచ్చి వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉండగలనా? ఇష్టం లేకుండా ముడిపడిన ఈ బంధం ఇప్పుడు వాడి పశ్చాత్తాపంతో బలపడుతుందా లేదా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.